గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 వరకు అనగా శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మకర రాశి జాతకులకు ఆదాయ వ్యయాల గురించి అలాగే 10 హైలైట్ చేయవలసినటువంటి పాయింట్స్ గురించి వివరిస్తాను. మన గురుబ్రహ్మ ఛానల్లో ఆల్రెడీ 2026 సంవత్సర ఫలితాల గురించి డీటెయిల్డ్గా వీడియో చేశానండి. అయితే అందులో ఆదాయ వ్యయాల గురించి ప్రస్తావించలేదు. ఈ వీడియోలో కేవలం ముఖ్యమైనటువంటి అంశాల గురించి మాత్రమే వివరిస్తాను. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం కాస్త తగ్గనుందండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. 2026 నుండి 27 మధ్య సమయంలో ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. అయితే ఈ సంవత్సరంలో పాజిటివ్ ఏంటంటేనండి, వీళ్ళకి ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ జరగట్లేదు. ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే 2026 జనవరి నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు రోగస్థానంలో గురువు ఉండటం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కావున మొదటి 6 నెలల సమయంలో గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉండకపోవటం వల్ల అనారోగ్యంతో కానీ శత్రువుల వల్ల కానీ కాస్త ఒత్తిడి ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపారాలు చేసేవారికి పోటీ కాస్త అధికమవుతుందండి. మొదటి 6 నెలల సమయంలో మకర రాశి వారు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండవలసినదే. అయితే శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి, 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి కష్టపడితే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. అయితే మకర రాశి వారు గుర్తుంచుకోవాల్సింది, జూన్ 2వ తారీఖు వరకు అదృష్టాన్ని మాత్రం నమ్ముకోవద్దు. కష్టం మీదే మీ ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు, అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టారండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, అలాగే జీర్ణ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారు జూన్ 2వ తారీఖు వరకు జాగ్రత్త వహించాల్సిందే. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలలో లేదా పెళ్లి కాని వారు ఎవరైనా ఉండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారికి అంత అనుకూలమైనటువంటి సమయం అయితే జూన్ 2వ తారీఖు ముందు అయితే కాదండి. జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో గురువు సప్తమ స్థానంలోకి అడుగు పెడతాడు, కర్కాటక రాశిలోకి అడుగు పెడతాడు. దీనిని కలత్ర స్థానం అంటారు. అంటే మీ వివాహానికి సంబంధించినది, వివాహ ప్రయత్నాలకు సంబంధించినది, భాగస్వామ్యానికి సంబంధించినది. కావున ఈ మధ్య సమయం అనేది మకర రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి కాలంగా, శుభప్రదమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. గురువు 7వ ఇంట్లోకి మారిన తర్వాత అంటే జూన్ మాసం తర్వాత, జూన్ 1 నుండి కూడా వృత్తి జీవితంలో స్థిరత్వం వస్తుంది. ఒకవేళ వ్యాపారాన్ని మొదలు పెడదాము, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరచుకుందాం అనేటువంటి ఆలోచనలతో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ఒప్పందాలు అనేవి విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే రాహువు ధనస్థానంలో ఉంటాడు కాబట్టి ఊహించని ధనలాభాలు ఉన్నప్పటికీ కూడా మకర రాశి వారు మాట విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే 2వ స్థానం అనేది వాక్కుకు సంబంధించినది, మాటకు సంబంధించినది. కాబట్టి మీరు మాట్లాడే విధానం వల్లే కుటుంబంలో కానీ వృత్తిలో కానీ పై అధికారులతో పెద్దవారితో సమస్యలు ఏర్పడవచ్చు. వైవాహిక జీవితం అనేది జూన్ 2 నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో సంతోషంగా ఉంటుందండి. వివాహం కాని వారికి కూడా వివాహయోగ సమయంగా చెప్పవచ్చు. సమాజంలో గౌరవం అనేది పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్సాహంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈ మకర రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏది అంటే 2026 జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్యకాలంలో. గురువు సప్తమ స్థానంలో, రాహువేమో 2వ స్థానంలో ధనస్థానంలో, శనేమో 3వ స్థానంలో, కేతువేమో అష్టమ స్థానంలో అంటే సింహరాశిలో ఉంటారు. శని బలం వల్ల సాధారణంగా కేతు 8వ ఇంట్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు లేదా ప్రమాదాలు ఎదురవుతాయండి. కానీ ఇక్కడ శని కూడా అనుకూలిస్తున్నాడు. శని 3వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినా చాలా త్వరగా కోలుకుంటారు.
పని ఒత్తిడి ఉన్నా మానసికంగా బలంగా ఉంటారు. అంటే ఫిజికల్గా మీరు అనారోగ్య సమస్యల వల్ల కానీ, ఒత్తిడి వల్ల కానీ ఎంత స్ట్రెయిన్ అయినా, ఎంత అలసటతో ఉన్నా మానసికంగా మాత్రం ఉత్సాహంగా బలంగానే ఉంటారు. వివాహయోగం అయితే మకర రాశిలో జన్మించిన అవివాహితులకు ఖచ్చితంగా జూన్ మాసం తర్వాత ఉందండి. అయితే మీ వ్యక్తిగత జాతకంలో ఎటువంటి దోషం లేకపోతేనే. ఒకవేళ వివాహమైనటువంటి జంటల మధ్య ఏమైనా అపార్థాలు ఉన్నా ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో సామరస్యం సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి తొలి భాగంలో అంటే జూన్ మాసం వరకు మకర రాశి వారి పైన ఖచ్చితంగా ఒత్తిడి అనేది ఉంటుంది. జూన్ దాటిన తర్వాత 2వ తారీఖు తర్వాత ఒత్తిడి తగ్గుతుంది. అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి ఈ సంవత్సరం స్టార్టింగ్లో ఫలితాలు చూసుకుని సంవత్సరం అంతా ఇంతే ఉంటుంది అనుకోవద్దండి. కాకపోతే స్టార్టింగ్లో మాత్రం 6 మాసాలలో ఈ ఫలితాలు అనేవి నేను ఇప్పుడే అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి జనవరి నుండి చెప్తున్నానండి. జనవరి నుండి జూన్ మాసం వరకు మధ్యకాలంలో మాత్రం రిస్క్ తీసుకోవద్దు. ఆర్థిక పరంగా అయినా ఏ విషయంలోనైనా రిస్క్ తీసుకోవద్దండి. మీరు రిస్క్ తీసుకున్నారా, నా అదృష్టం నాకు కలిసి వస్తుంది అని ఆలోచిస్తే మాత్రం, అదృష్టం మీద నమ్మకం పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆదాయం కంటే వ్యయమే ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో. ఒకవేళ మీరు ఆర్థిక ఒప్పందాలు ఏమైనా చేసుకోవాల్సి ఉన్నట్లయితే జూన్ తర్వాత చూసుకోండి. కేతు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులు రాకపోయినప్పటికీ కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయండి. వాహన ప్రమాదాలు కానీ, శారీరక గాయాలు అవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా శని బలంగా ఉన్నాడు కాబట్టి త్వరగానే కోలుకోగలుగుతారు. అసలు రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థుల విషయానికి వస్తే జూన్ మాసం వరకు గురువు 6వ ఇంట్లో రోగస్థానంలో, శత్రుస్థానంలో ఉండటం వల్ల పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కష్టపడి చదివితేనే అంతంత మాత్రంగా ఫలితాలు ఉంటాయి. 2026 సంవత్సరం అక్టోబర్ నుండి సంవత్సరం చివరి వరకు గురువు 8వ స్థానంలో సింహరాశిలోకి మారతాడండి. మళ్ళీ ఇది కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయమే. గురువు అష్టమంలో ఉంటాడు. ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఊహించని నష్టాలు రావచ్చు. పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి. మీకు అత్యంత అనుకూలించే సమయం వల్ల జూన్ నుండి అక్టోబర్ వరకు అండి. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 31వ తారీఖు వరకు. అక్టోబర్ 31వ తారీఖు నుండి డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహుకేతువుల యొక్క స్థానాలు అనేవి అలాగా ఉంటాయి. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత రాహువేమో 1వ ఇంట్లోకి, కేతువేమో 7వ ఇంట్లోకి వస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి, పై అధికారుల వల్ల సమస్యలు రావచ్చు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో నష్టాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ భాగస్వాములతో అంటే మీ బిజినెస్ పార్ట్నర్స్తో చిన్న అపార్థాలు ఉండవచ్చండి. జాబ్ ట్రయల్స్కి ఏ సమయం అనుకూలం అంటే ఈ సంవత్సరంలో ఉద్యోగ ప్రయత్నాలకు శని 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రయత్నాలు అనేవి విజయవంతం అవుతాయి. ఎప్పుడైతే గురువు 7వ ఇంట్లోకి మారతాడో అంటే జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో మరిన్ని మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పుకు, కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు. కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం అనేది సాధారణంగా ఉంటుందండి. సాధారణంగా ఎందుకు అంటున్నాను అంటే స్టార్టింగ్లో 6 నెలలు అనుకూలించట్లేదు. జనవరి నుండి కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ మాసాలు అనుకూలించట్లేదండి. ధనాదాయ పరంగా ధనస్థానంలో ఉండేటువంటి రాహువు, 7వ స్థానంలోకి వచ్చేటువంటి గురువు, 3వ స్థానంలో ఉండేటువంటి శని జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో అంటే ఈ మధ్య 6 నెలల్లో 6 మాసాలలో మకర రాశి వారికి అన్ని విధాలా యోగిస్తుంది. మిగిలిన సమయం ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో అది ఈ సమయానికి కాస్త ఆపోజిట్గా ఉంటుందండి. అంటే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని 3వ ఇంట్లో ఉండేటువంటి శని అందిస్తాడు. కానీ అష్టమ స్థానంలో ఉండేటువంటి కేతువు శారీరక గాయాల వల్ల ఇబ్బంది పెట్టడం కానీ, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పెట్టడం కానీ, లేదా యాక్సిడెంట్లు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పెద్ద పెట్టుబడులు అయితే దయచేసి జూన్ మాసం ముందైతే పెట్టవద్దండి. పరిహారాల విషయానికి వస్తే గురువారం నాడు మెయిన్గా జూన్ వరకు, అక్టోబర్ తర్వాత మీకు మెయిన్గా అనుకూలించినది గురువు కాబట్టి గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలను ధరించి దత్తాత్రేయ స్వామి వారికి ఆరాధన చెయ్యండి.
వీలైనట్లయితే సోమవారం నాడు శివాలయాన్ని సందర్శించి స్వామివారికి అభిషేకాన్ని చేయించండి. ఒకవేళ మకర రాశి వారికి వారు జన్మించినటువంటి రాశి నక్షత్రంతో పాటుగా వారు ఏ సమయంలో జన్మించారు, ఏ రోజున జన్మించారు, ఏ సంవత్సరం జన్మించారు, కరెక్ట్గా పూర్తి బర్త్ డీటెయిల్స్ కనుక ఉన్నట్లయితే మీ పర్సనల్ జాతక కుండలి ప్రకారం, జాతక చక్రం ప్రకారం జాతక రత్నాన్ని ధరించినట్లయితే ఏ గ్రహం బలపడితే మీకు అనుకూలంగా ఉంటుందో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని ధరిస్తే జీవితంలో కష్టాలు తగ్గటం, అనుకోకుండా జరిగేటువంటి సంఘటనల నుండి బయటపడటం, గ్రహ బలం అనేది పెరగటం జరుగుతుందండి. ఉదాహరణకు ఒక 10 మంది మకర రాశిలో జన్మించారనుకోండి, అందరికీ ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. వారు జన్మించినటువంటి టైం బట్టి వారి జాతక చక్రం అనేది మారిపోతూ ఉంటుంది. అంటే ఫలితాలలో కాస్త వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి మీకు మీ బర్త్ డీటెయిల్స్ కరెక్ట్గా తెలిస్తే దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, ఒరిజినల్ సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, ఒరిజినల్ సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.